కానూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు కస్తూరి సత్యప్రసాద్, మాది సమశ్రీగూడెం. నేను మన నిడదవోలు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నేను నియోజకవర్గం అంతా కూడా సంవత్సరం నుంచి ప్రతి గడప గడపకి తిరుగుతూ ఒక 2 ప్రధానమైన సమస్యల మీద చాలా అవగాహన తెచ్చుకున్నాను. ఆ సమస్యల గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ఊరు వచ్చాను. నేను ముఖ్యంగా ఫస్ట్ సమస్య ఏంటంటే, ఈ రోజు నేను ఆడపడుచులు ఎన్నో కష్టాలు పడుతున్నాను. ఒక పక్కన మద్యం దుకాణాలు, మరో పక్కన అధిక ధరలు, ఇంకో పక్కన మంగళవారం వడ్డీ వ్యాపారస్తులు. వీళ్ళందరి మధ్యన ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్న ఆడపడుచుల కోసం నేను మన నియోజకవర్గంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించి వాటి ద్వారా ప్రతి గృహిణి కూడా ఇంటి వద్ద నుంచే వాళ్ళు మినిమం 1000 రూపాయలు, కనీసం 1000 రూపాయల నుంచి 2000 సంపాదించుకునేలాగా కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు, కుటీర పరిశ్రమలు ఏంటి, అభివృద్ధి ఏంటి, ఇంటికాడ 1000 రూపాయలు ఏంటని. ఈ రోజున మన నియోజకవర్గంలో 90కి పైగా కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వాటికి సరైన మార్కెటింగ్ లేక, సరైన ప్రోత్సాహం లేక అవి కుంటుపడుతున్నాయి, అవి అభివృద్ధి చెందట్లేదు. నేను ఎమ్మెల్యే అయ్యాక ప్రతి ఒక్క కుటీర పరిశ్రమను అభివృద్ధి చేసి మన నియోజకవర్గంలో ప్రతి గురుని కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నేను మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. ఇకపోతే రెండవది, ఈ రోజుని ప్రధానమైన సమస్య ఏంటంటే, మన నియోజకవర్గంలో రైతాంగానికి పంట పండించడానికి ఎంత కష్టపడుతున్నారో ఆ పంటను అమ్ముకోవడానికి అంతకన్నా 2 కష్టపడుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల సమస్యలు అయితే వర్ణాతీతం. ఓ పక్కన కౌలు కార్డు లేక అధిక వడ్డీలకి రుణాలు తెచ్చుకొని వాటి మీద బంగారం కానీ అవి కానీ తాకట్లు పెట్టి పురుగు మందులు తెచ్చుకొని అవి తెచ్చుకొని కౌలు రైతుల కష్టాలు అంతా ఇంత కాదు, రైతన్నల కష్టాలు అంతా ఇంత కాదు. ఈ రోజున మనం రైతుని, కౌలు రైతుల్ని కాపాడుకోకపోతే ఇంకొక 10-20 సంవత్సరాల తర్వాత వ్యవసాయం చేసేవాడు ఆడ ఉండడు. ఇంకా ఈ రోజుని రైతులకి, కౌలు రైతుల సమస్యల్ని నేను అసెంబ్లీలో వాటి మీద పోరాడి ప్రతి ఒక్క రైతు, కౌలు రైతు సమస్య మీద నేను పోరాడి వాటిని పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కౌలు రైతు సమస్యలు కానీ, రైతు సమస్యలు కానీ ఎవ్వరూ కూడా అంత సీరియస్గా తీసుకుని వాటి మీద పోరాటం చేసిన లేడు. ఏదో మొక్కుబడికి రైతే రాజు, జై జవాన్, జై కిసాన్ అంటవే తప్ప కౌలు రైతు యొక్క సమస్యల మీద ఎవ్వరూ కూడా ఈ రోజు వరకు కూడా గొంతెత్తి పోరాటం చేసిన వాడు అసెంబ్లీలో. నాకు ఒక అవకాశం ఇవ్వండి, యాజ్ ఏ స్థానిక ఎమ్మెల్యేగా ఏ పార్టీకి లొంగను. నేను ఆ పార్టీలతో పోరాడి, ఆ పార్టీలతో కలిసి పనిచేసి పైన ఏ ప్రభుత్వం వచ్చినా రైతన్నలకి న్యాయం జరిగేలా నేను చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఇకపోతే మన నియోజకవర్గంలో, మన కానూరు గ్రామానికి దగ్గరలో ఎలాంటి గవర్నమెంట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు మనకి. ఇక్కడే ఈ సెంటర్లోనే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మనం ఇక్కడ నుంచి కొవ్వూరు, తణుకో లేకపోతే నిడదవోలు తీసుకెళ్ళేటప్పటికి ప్రాణాలు మార్గ మధ్యలోనే పోతున్నాయి. మనం నిడదవోలు తీసుకెళ్తే నిడదవోలో వైద్యం జరగదు. అక్కడి నుంచి మళ్ళీ మనం రాజమండ్రి అంటారు, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ సగం మంది చనిపోతున్నారు. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. నిడదవోలు కొవ్వూరు నుంచి విడిపోయి 15 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా సమయానికి వైద్యం అందక ఎంతో మంది చనిపోతున్నారు ఈ రోజున మన నియోజకవర్గంలోనే. అది మారుద్దామా? నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. నా దగ్గర 100 మంది కార్యకర్తలు లేరు, 100 కోట్ల డబ్బు లేదు, నా దగ్గర పెద్ద పెద్ద పార్టీల బలం లేదు. కానీ నేను ఒక్కడనే, నా బలం అంతా మీరే. మిమ్మల్ని చూసుకునే ధైర్యంతోనే ఈరోజు నేను రోడ్డు మీదకి వచ్చి నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. మీరు అందరూ అడగచ్చు నన్ను, స్థానిక ఎమ్మెల్యే ఏంటి, లోకల్ ఎమ్మెల్యే ఏంటి, నాన్ లోకల్ అయితే ఏంటి అని. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. 2009లో 3 పోటీ చేశారు మనకి, మన నిడదవోలు నుంచి. 2 నాన్ లోకల్లో, 1 లోకల్ ఆయన పోటీ చేశారు. లోకల్ ఆయన నెగ్గారు. 2 నాన్ లోకల్లో అడ్రస్ అత్తాబస్తా లేదు. అందులో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఆయన అయితే 15 ఏళ్ళు అయింది మనం చూసి అతన్ని. ఈ నాన్ లోకల్తో ప్రాబ్లం ఏంటంటే, పోటీ చేస్తారు అద్దెలు తీసుకుని, నగ్గపోతే అద్దెలు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ప్రతిపక్షం అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ నగ్గిన, ఇప్పుడు ఈరోజు పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు అందరూ వాగ్దానాలు ఇస్తారు, నేను కూడా వాగ్దానం ఇస్తాను. రేపు పొద్దున్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నన్ను ప్రశ్నించేవాడు ప్రతిపక్షం ఎవడో ఒకటి ఉండాలి. ఇక్కడ ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు 2 పొరుగు వాళ్ళే. వాళ్ళిద్దరూ నేను నగ్గితే మళ్ళీ వెళ్ళిపోతారు బయటికి. ఒక్కసారి ఆలోచించండి, ఇంకెన్నాళ్ళని చెప్పి మనం ఈ పొరుగు రోడ్లు మన భుజాల మీద మోద్దాం. ఒక్క అవకాశం ఇవ్వండి నాకు, మన నిడదవోలు రూపురేఖలు మారుస్తాను నేను.
నేను అవినీతి చేయనివ్వను. ఊరి మధ్యలో ఏ న్యాయం ఉందో ఊరి చివరన్న పూరి గుడిసి కూడా అదే న్యాయం జరుగుతుంది నేను ఎమ్మెల్యే అయితే. అంతే తప్ప ఊరి మధ్యలో ఒక న్యాయం, ఊరి చివరన్న పూరి గుడిసికి ఇంకో న్యాయం ఉండదు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, మన ఊరిని మీద, మన నిడదవోలు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ఈ పొరుగురోళ్ళందరికీ మన మట్టి మీద ప్రేమ కాదు, మన ఇసుక మీదే ప్రేమ. అందరికీ మన ఇసుక మీదే ప్రేమ. మన మట్టి మీద ఎవడో ప్రేమతో మన నియోజకవర్గంలో పోటీ చేయడు. ఒక్కసారి ఆలోచించండి. మన నిడదవోలు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తా, మీ అందరికీ అందుబాటులో ఉంటాను నేను. మన నిడదవోలు నియోజకవర్గానికి సరైన పరిశ్రమలు లేవు, సరైన పనులు లేవు ఎవరికైనా. 365 రోజుల్లో సగం రోజులు కూడా పని ఉండలేదు మనకి. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నిడదవోలు నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి పరిశ్రమల కారిడార్ని ఏర్పాటు చేస్తాను. అలాగే మన నిడదవోలు టౌన్లో కాలేజీలు కట్టి 30-40 ఏళ్ళు అయిందండి. ఆ 30-40 ఏళ్ళ నుంచి ఒక్క కాలేజీ కూడా పెట్టలేదు నిడదవోలులో. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన నిడదవోలులో కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, పీజీ కాలేజు, ఐటీఐ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, ఒక్క కాలేజీ లేదు మన నిడదవోలులో. ఆ కాలేజీలన్నీ నేను అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ముఖ్యంగా కౌలు రైతుల సమస్య మీద నేను వెనకడుగేసేది లేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యల మీద అసెంబ్లీలో పోరాడతాను. నాకు గుండె నిండా ధైర్యం ఉంది. ఎవరినైనా ఎక్కడికైనా వెళ్ళి నేను రైతుల సమస్యల గురించి పోరాడతానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. ఒక్కసారి నా కోసం సింహం గుర్తు మీద ఓటేసి, నా గుర్తు సింహం గుర్తు మీద ఓటేసి మన నియోజకవర్గం లోకల్ పవర్ ఏంటో చూపిద్దాం. ఎందుకంటే నాకు మీరు అందరూ ఓటేయాలంటే మీకు చాలా ధైర్యం కావాలి. నేనేదో ధైర్యంగా ఒక అడుగు ఎదురుగేసి ఈరోజు పోటీ చేస్తున్నా. నాకు ఓటేయాలంటే మీకు కూడా ధైర్యం కావాలి. ఎందుకంటే ఒకడు వచ్చి కులం గురించి మాట్లాడతాడు, నా కులవాడు పైన సీఎం అవుతాడు, లేకపోతే నా కులవాడు పైన ఇంకోటి ఏదో అవుతాడు, నా కులవాడికి ఓటేయండి అంటాడు. ఇంకొకడు వచ్చి డబ్బు ఇస్తానంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. వాళ్ళందరినీ దాటుకొచ్చి అయ్యో నానికి ఓటేస్తే ఒక ఓటు వేస్ట్ అయిపోద్దాం అనుకుంటారు. అన్న 100 మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ ఒక మెట్టు ఎక్కాలి. ఒక్క మెట్టుతో మార్పు మొదలవుద్ది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను నేను. ఈ ఒక్కసారి రాజకీయాల్ని, కులాల్ని, మతాల్ని అన్ని పక్కన పెట్టి అభివృద్ధికి ఒక్కసారి ఓటేయండి. మన నిడదవోలు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంలో చేసి మన స్టేట్లోనే మన నియోజకవర్గం గురించి అందరూ గొప్పగా చెప్పుకునే మన నియోజకవర్గాన్ని నేను చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయితే పైన ఏ ప్రభుత్వం వచ్చినా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చినా, ఇటు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళతో పోరాడి నేను చెప్పిన కౌలు రైతు సమస్యల మీద నేను పోరాడతానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. జై కానూరు.